ఇక మార్గదర్శక విషయానికి వస్తే కొద్దిగా ఈయన ఉన్నారు కదా ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన కొద్దిగా దెబ్బ తగిలినట్టు అనిపిస్తుందండి. సుప్రీంకోర్టు కొన్ని ఈయన ఇచ్చిన దానికి వ్యతిరేకంగా చెప్పినట్టు అనిపించింది నాకు. ఇక్కడ యాక్చువల్గా రామోజీరావు గారికే వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఉండవల్లి గురించి పక్కన పెడదాం, బేసిక్గా మాట్లాడుకుందాం. చిట్టీలు అనేవి ఒక ఎమోషన్ మన అందరికీ కూడా. కోర్స్ అది ఇల్లీగలే, ఎవరైతే నిర్వహిస్తారో ఇల్లీగలే, కాదనలేం. ఆయన అలా తీసుకోవడం తప్పు, ప్రజల దగ్గర నుంచి అలా డబ్బు వసూలు చేయడం తప్పే. డిపాజిట్లు కానీ చిట్టీలు మన ఎమోషన్. మన ఇళ్లలో కూడా ఒక పెద్ద మనిషిని చూసి మన అందరం కూడా చిట్టీలు వేసుకుంటాం. అంతెందుకు, ఇప్పుడు కింద రోడ్డు మీదకి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర నిలబడితే 10 మంది మహిళల్ని చూస్తే అందులో 6 చిట్టీలు వేస్తారు. ఈ చుట్టుపక్కల దుకాణాలందరి దగ్గరికి వెళ్తే అందులో 10 మంది చిట్టీలు వేస్తారు. వాళ్ళకి ఏంటంటే నెల నెల వచ్చే దాంట్లో ఇంత ఓ పావుల అటు ఇసిరేసామనుకోండి, 6 నెలలకు 7 నెలలకు అది ఇంత మూట అయ్యి వస్తుంది, సరిపోద్ది. దానివల్ల చిన్న ఫీజు కట్టడము, లేకపోతే ఫంక్షన్ చేసుకోవడము, హాస్పిటల్ ఖర్చులకు ఓ బండి కొనుక్కోవడము, ఇంకా అప్పు కట్టడము, ఏదో చేసుకుంటారు. అట్లా మధ్యతరగతి వాళ్ళు చిట్టీలకు అలవాటు పడ్డారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇళ్లలో ఎప్పుడెప్పుడైతే చిట్టీలు వేస్తూ ఉన్నారో, అపార్ట్మెంట్లలో చిట్టీలు వేస్తూ ఉన్నారో వాళ్ళు ఎత్తేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కోట్లు దండుకొని పారిపోతున్నారు. ట్రస్ట్ వర్తి పీపుల్ ఒకరు కావాలి, నమ్మకమైన వాళ్ళు ఒకరు కావాలి. సంస్థల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, సంస్థలు కూడా బోర్డు తిప్పేస్తున్నాయి. బోల్డ్ అని చూశారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఒక నమ్మకమైన మనిషిలాగా రామోజీరావు గారు కనబడ్డారు. అరే అంత పెద్ద ఆయన, అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, మన 15,000 ఏం చేస్తాడు, మన 10,000 ఏం చేస్తాడులే అని చెప్పి నమ్మారు. ఓకేనా. ఆ తర్వాత మార్గదర్శి మొత్తం బాగా విస్తరించింది, చాలా మంది ఖాతాదారులు చేరారు. ఓకే, ఇప్పుడు మార్గదర్శి ఏం చేయాలి? చిట్టి డబ్బులు అంటే నీ డబ్బులు నీకే ఇవ్వాలి. నీ దగ్గర నేను 100 తీసుకున్నా, నెల వసూలు చేస్తున్నా, ఒక సంవత్సరానికి నీకు ఇదిగో అయ్యా 1,200 నేను ఇవ్వాలి నీకు. అలా ఈ సర్వీస్ చేయడం నాకేంటి ఉద్దేశం ఏంటి? నేనేమన్నా నీకు సర్వీస్ చేస్తున్నానా? అట్లా ఏం లేదు. నాకు కూడా ఒక బిజినెస్ ఇది ఉంది, ఇంత మూట నేను పెట్టుకున్నాను కాబట్టి దాన్ని నేను మళ్ళీ ఫైనాన్స్ తెచ్చుకొని రొటేట్ చేసి నేను లాభపడి నా రెంట్లు కట్టుకొని, నా ఆఫీస్లో జీతాలు ఇచ్చుకొని, నీ ప్రాఫిట్ నీకు ఇచ్చి అట్లా అందరం కలిసి బాగుపడుతున్నాం. కాకపోతే ఆర్బీఐ రూల్ ప్రకారంగా 45A ప్రకారంగా చూసుకుంటే ఇది నేరం. ప్రజల దగ్గర సొమ్మల ఇష్టం ఉన్నట్టు తీసుకొని దాన్ని ఇట్టిటిట తిప్పి ఏదేదో చేయొద్దు. ఆ వసూలు చేయడమే నేరం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది పక్కన పెడితే అది ఆర్బీఐ ప్రకారంగా నేరమే కావచ్చు, కానీ జనాలకు ఒక ఎమోషన్, వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, ఒక దగ్గర పెట్టాలి. నువ్వు చెప్పావు నీకు అంత కావాలంటే బ్యాంకులో వేసుకో అన్నావు, నేను బ్యాంకులో వేయను, పోస్ట్ ఆఫీస్లో వేసుకో, నేను వేయను, నాకు చిట్టియే కావాలి, నేను ఎక్కడో దగ్గర వేయాలి. వాళ్ళు నమ్మకంగా ఉండాలి. కాబట్టి రామోజీరావును నమ్మారు జనాలంతా. అండ్ 17 ఏళ్ల క్రితం ఈ కేసు దాఖలైంది మార్గదర్శిలో. ఏంటి అన్యాయాలు, మోసాలు, అక్రమాలు అని. మొన్న వాళ్ళు కూడా సర్లే నువ్వు నేరం అంటున్నావు, వసూలు చేయడం ఇచ్చేస్తున్నామని చెప్పి అందరికీ తిరిగి ఇచ్చేసాడు. అన్నీ ఇవ్వగా ఇంకా 5 కోట్ల కొంచెం బ్యాలెన్స్ అవి కూడా ఇచ్చేస్తారు, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు కోట్లు అన్నీ రిటర్న్ ఇచ్చేసారు కూడా. ఇప్పటి వరకు ఒక్క బాధితుడు కానీ బయటికి వచ్చి మార్గదర్శిలో నేను 10,000 పెట్టి మోసపోయానండి అని చెప్పాల ఈ రోజు వరకు కూడా, ఒక్కడు కూడా. అండ్ ఇంకో ఖాతాదారుడు మేము పెట్టామండి అందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చామన్నారు, నాకు ఇవ్వలేదండి అని ఎవరు చెప్పాల. రైట్. ప్రజలు బాగానే ఉన్నారు, సంస్థని నమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఉద్యోగులు బాగానే ఉన్నారు, రామోజీరావు కూడా బాగానే ఉన్నాడు. ఇప్పటివరకు అయితే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదని అర్థం చేసుకోవచ్చు. ఇంతమందిలో ఒకడన్న కంప్లైంట్ ఇవ్వడా ఇస్తాడు. రోజు పేపర్లు వేస్తున్నారు మార్గదర్శి అక్రమం 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 అని. అయినా సరే ఒకటి బయటకు వచ్చి చెప్పడా అమ్మో మమ్మల్ని ఏదో చేశారండి అని ఎవడూ చెప్పట్లా. బికాస్ పీపుల్ వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ ఉండవల్లి అనే ఒక మనిషి కోట్లు ఖర్చు పెట్టుకొని మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ ఫ్లైట్ వేసుకొని అక్కడ హోటల్ రూమ్లో ఉండి లాయర్లకు కోట్లు ఇచ్చి 10 కోట్లు 15 కోట్లు ఇన్వెస్ట్ చేసి మరి ఈయన మీద కేసులు దాఖలు చేశాడు. ఈయన అవసరం ఏంటి ఇక్కడ? ఈయన మోటివ్ ఏంటి బిహైండ్ దట్? ఈయన ఏం చెప్పాలనుకున్నారు? అందరూ కూడా సమానమే చట్టం కింద అనే ఒక అవేర్నెస్ నేను తీసుకొద్దాం అనుకున్నాను. నువ్వు ఆ అవేర్నెస్ ఇవ్వడానికి 10 కోట్లు 15 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నీ స్పాన్సర్ ఎవడు? నీకు ఉన్న ఇదేంటి? సరే నాకేం లేదు అని చెప్పావు, నీ రివెంజ్ బయటపడుతుంది. ఏమన్నావు? సరే తీసుకోవడం నేరం అన్నావు, నేరం అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసావు. కానీ తీసుకున్నావు కదా, అది నేరమే కదా, దాని ప్రకారంగా నీకు శిక్ష పడాలని కొట్లాడుతున్నాడు ఆ చిన్న సెగ్మెంట్ కింద. అంత పగ ఎందుకు నీకు? అంత రివెంజ్ ఎందుకు? సో నీ మోటివ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ రామోజీరావు సంబంధం లేదే అక్కడ. ఆయన నిజంగా అక్రమమో ఏదో చేసుంటే ఎవడో 4 బాధితులు వస్తారు, మేము ఇన్వెస్ట్ చేశామండి, మేము చాలా నష్టపోయామండి,
దీనివల్ల మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే పోలీసులు, ఈడీలు, సిబిఐలు అందరూ దర్యాప్తులు చేసి రామోజీరావు నీ మీద పలానా ఇన్ని వచ్చాయి, నిన్ను నేరస్తుడిగా పరిగణిస్తాం, నేను అరెస్ట్ చేస్తున్నాం, తీసుకెళ్తున్నాం, నువ్వు నిరూపించుకో, అవన్నీ కోర్టులు చూసుకుంటాయి. ఎవడు ఈ మధ్యలో ఆకు పక్క తెలియకుండా ఆయన మీదకి వెళ్ళి పడ్డానికి అంత అవసరమే ఉంది? సొంత ఖర్చు పెట్టుకొని మరి ఎందుకు వెళ్తున్నాం? ఇక్కడ ఉండవల్లికి ఉంది, రామోజీరావు మీద ఏదో ఒక పగ, ఒక కక్ష, అది కక్ష సాధింపు చర్య. అండ్ ఆయన మీద బురద చల్లడమే ఈయన డ్యూటీ. ఈయనకి ఎవరో ఫండింగ్ చేస్తున్నారు, అది అంతే క్లియర్ కట్గా జగన్ ఫండింగ్ చేస్తున్నాడు అంతే. అంతే అండి. చాలా భేదవాడు కదా, తన డబ్బులు ఏం సంపాదించుకోలే అంటారు. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా ఎగ్జాక్ట్లీ. నువ్వు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడం అంటే మాటల విషయం అనుకున్నావా? చాలా సింపుల్గా ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి వేసేద్దాం రండి, కొన్ని కోట్లతో వ్యవహారం అది. కోట్లు ఖర్చు పెట్టాలి, కంపల్సరీ లాయర్లను పెట్టుకోవాలి, ఏవేవో చేసుకోవాలి, ఇది అక్కడికి ఇక్కడికి పాస్ అవ్వాలి, జడ్జి దాకా వెళ్ళి వెంటనే తీర్పు రావాలంటే నువ్వు ఎంతో చేయాలి. ఎందుకు పెట్టుకుంటున్నావు అంత ఖర్చు? అంత అవసరం ఏముంది నీకు? ఊరికే అవేర్నెస్ తేయడానికి ప్రజలకి అలా ఇది ఫండింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక విజ్ఞాన్ గారు, ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఇక ఆ పాలిటిక్స్ గురించి చూస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారండి. వాలంటీర్లు అందరూ కూడా 5,000 కాదు 10,000 ఇస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నారండి. ఇది ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూడడం అంటే, యాక్చువల్గా ఇంతకుముందు వాలంటీర్లు అందరినీ దొంగలుగాను, దోపిడీ దొరల్లాను పరిగణించి చూశారు, వీళ్ళే కాదనలేము. కాకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఎంత కాదన్నా వాళ్ళు కూడా మనుషులే. జగన్ ఏదో చెప్పాడు కాబట్టి వాళ్ళు అది చేశారు. మనం ఏదైనా చెప్తే వాళ్ళు మనకు కూడా పని చేస్తారు అంతే. వాళ్ళు ఏమి అదేంటిది జగన్ కోసము చొక్కాలు చెంచుకొని పనిచేసిన మనుషులైతే కాదు. వాళ్ళు మన జనాభానే, వాళ్ళు కూడా మన ఓటర్లలో ఒక భాగమే. ప్రతి 50 కొంపలకు ఒక వాలంటీరు. ఆయన వాళ్ళందరి వ్యవహారాలన్నీ చక్కబెట్టాలి. వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తే ఈయన దగ్గరుండి వాళ్ళందరికీ చక్కబెట్టాలి. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఈయన తీర్చిదిద్దాలి, ఆ సమస్యల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైంది. బాగానే ఉంది, మంచిదే, తప్పేం లేదు. అంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే కోర్ నుంచి వాళ్ళకంటూ మన స్థాయి ఎలా ఉంది, మనకి ఎన్ని ఓట్లు పడతాయో తెలుస్తుంది. ఎవరైనా కొంచెం నెగిటివ్ ఉన్నారనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ తరఫున కూడా ప్రచారం చేసి ఎందుకయ్యా అనవసరంగా వీళ్ళకి ఓట్లు వేస్తావు, మన సార్ మనల్ని బాగా చూసుకుంటాడు, నన్ను నమ్మండి అని ఓటు వేయిస్తారు దగ్గరుండి. అట్లా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థ వల్లే మనం ఓడిపోయామని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఇలాంటి ఈ ఐడియా మనకెందుకు రాలేదా అనిపించింది. ఐడియా బాగానే ఉంది, కాకపోతే సరిగ్గా వర్కౌట్ చేసుకోవాలి. వాళ్ళకి 5,000 ఇవ్వడం ఎందుకు, 10,000 ఇచ్చి చూద్దాం ఈసారి మనకి ఎట్లా పనిచేస్తారో అనుకున్నారు. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్తో నాకు తెలిసి వాలంటీర్లు అందరూ ఎందుకోసం మళ్ళీ వీళ్ళు గెలిచినా 5,000 ఉంటుంది, 5,000 అయితే 10,000 చేయరు కదా, వాళ్ళ ఆఫర్ ఏదో బాగుంది, ఇప్పటి నుంచే వాళ్ళ కోసం పనిచేద్దాము. ప్రతి 50 ఇళ్లలో ఈయన కోటేయండి అమ్మా, మీరందరూ ఆయన కోటేస్తే నాకు 10,000 వస్తాయి నెలకి. అలా విధంగా నేను బాగుపడతా, మీరు బాగుపడతా. వాళ్ళ ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే మీకు దగ్గరుండి నేనే అందజేస్తాను, గతంలో అలా పనిచేయనని వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. జనరల్ గా పథకాలు ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతాయండి, ఏ గవర్నమెంట్ ఎప్పుడు అవుతాయి, కంటిన్యూ అవుతానే ఉంటాయి. కానీ ప్రజల దాకా చేరడానికి ఆలస్యం అవుతా ఉంటాయి. వాటిని దగ్గరుండి చేర్చడానికి ఈ వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు ఇంతకుముందు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ కడుపులోకి వీళ్ళ కడుపులోకి వెళ్లకుండా. సో ఇప్పుడైతే నాకు తెలిసి ఈ 10,000 ఆఫర్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం టెంప్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది కూడా వాళ్ళు సంతోషించి, ఎందుకంటే డబుల్ ది అమౌంట్ కదా, హ్యాపీ కదా. ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అంటున్నారు. ఇంకా వాలంటీర్ వ్యవస్థ వర్క్ ఫ్రమ్ హోమే ఏంటి, వాళ్ళ ఇంట్లోనే ఉండే 50 ఇల్లు చక్క పెట్టుకుంటారు. ఒక్కసారి ఇట్లా బయటకు వచ్చి చూసాడంటే ఆ హౌసెస్ అని ఆయన కంట్రోల్లోనే. వేలు ముద్రలు అటువంటి లేకుండా ఉంటుందేమో అనుకుంటున్నాను. అట్లా ఏం ఉండదు, బట్ వీళ్ళకి కొంచెం వెసులుబాటు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ ఇంకా గట్టిగా పనిచేస్తుంది, టీడీపీకి సపోర్ట్గా అయితే నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి నుంచే కొంచెం ఈ ఒక్క అంశం అనౌన్స్మెంట్ ఏదైతే చేస్తే దానివల్ల కొంచెం గెలుపుకి కొంచెం దగ్గరలోకి వచ్చారని చెప్తాను.